ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ దాదాపు 1% అబోవ్ అయితే ర్యాలీ అయ్యాయి. సో, ఇక ట్రంప్ విషయానికొస్తే ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవు అని ప్రీవియస్‌గా సుప్రీంకోర్ట్ అయితే వ్యాఖ్యానించింది. సో, ట్రంప్ విధించిన టారిఫ్స్ చట్టబద్ధం కావని ట్రంప్‌కి ఎటువంటి అధికారం టారిఫ్స్ విధించడంలో లేదని యూఎస్ సుప్రీంకోర్ట్ అయితే ప్రీవియస్‌గా మనకు తీర్పిచ్చింది. సో, అప్పట్లో రీఫండ్స్‌కి సంబంధించి యూఎస్ సుప్రీంకోర్ట్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సో, ఇప్పుడు ఈ రీఫండ్స్‌కి సంబంధించి యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జడ్జి అయినటువంటి రిచర్డ్ ఈటన్ గారు ఒక సంచలనమైన తీర్పునైతే వెల్లడించారు. సో, ఈ టారిఫ్స్ ఏవైతే వసూలు చేశారో వాటికి సంబంధించిన రీఫండ్స్ అయితే ఇవ్వాలని రిచర్డ్ ఈటన్ గారైతే తీర్పిచ్చారు. సో, ఏదైతే ఈ ట్రంప్ విధించిన టారిఫ్స్ 1977 ఐఈఈపీఏ యాక్ట్ ప్రకారం చెల్లవు అని అయితే తీర్పిచ్చారు. సో, దీన్ని ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం అయితే ఛాలెంజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. సో, మనం చూసినట్లయితే టారిఫ్స్ రూపంలో దాదాపు $130 బిలియన్ అయితే వసూలు చేశారు. సో, ఇప్పుడు వీటికి సంబంధించి దాదాపు $175 బిలియన్ అయితే రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో, యూఎస్ కస్టమ్స్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రీవియస్‌గా ఏదైనా కొన్ని కేసెస్‌కి సంబంధించి రీఫండ్స్ అయితే ఏదైనా ఎర్రర్ సంభవించిన సందర్భాల్లో ఇచ్చేవారని. సో, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రీఫండ్స్ ఇవ్వడానికి సిస్టమ్స్ అయితే కేపబుల్ లేవు అని అయితే చెప్తున్నారు. సో, టారిఫ్స్‌కి సంబంధించి ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ గారైతే మరోసారి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. సో, ఏవైతే ఈ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త టారిఫ్స్ 15% టారిఫ్స్ ఈ వీక్ నుంచే అయితే అమలవుతాయని అయితే చెప్తున్నారు. సో, అలాగే ఈ రానున్న 5 మంత్స్‌లో ఏదైతే ఈ సుప్రీంకోర్టు కొట్టివేసిన టారిఫ్స్‌కి ముందు ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో వాటిని రానున్న 5 నెలల్లో అయితే తిరిగి అమలు చేయబోతున్నట్లయితే స్కాట్ బెసెంట్ గారైతే చెప్తున్నారు. సో, అలాగే ఇప్పుడు ఇరాన్‌కి సంబంధించి వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఇరాన్ అయితే కండిషనల్ ఆఫర్ యూఎస్‌కి అయితే ఇచ్చినట్లుగా చెప్తున్నారు. సో, ఏదైతే ఇప్పుడు ఈ కండిషనల్ ఆఫర్‌ని ఒకవేళ యూఎస్ అంగీకరిస్తే అదైతే మార్కెట్స్‌కి పాజిటివ్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. బీఎస్‌ఈ స్టాక్ ఈరోజు దాదాపు 5.5% దాకా పెరిగింది కదా! సో, దీనికి మెయిన్ రీజన్ బీఎస్‌ఈకి సెబీ నుంచి వచ్చిన అప్రూవల్. సో, సెబీ అయితే కొత్తగా 2 ఇండెక్స్ డెరివేటివ్స్ లాంచ్ చేయడానికి బీఎస్‌ఈకి అయితే అప్రూవల్ అయితే ఇచ్చింది. సో, ప్రస్తుతం మనం చూసినట్లయితే బీఎస్‌ఈకి సెన్సెక్స్ అలాగే బ్యాంకెక్స్ ఈ 2 ఇండెక్స్‌కి సంబంధించి డెరివేటివ్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు కొత్తగా బీఎస్‌ఈ సెన్సెక్స్ నెక్స్ట్ 30 అలాగే బీఎస్‌ఈ ఫోకస్డ్ మిడ్ క్యాప్ ఇండెక్స్‌కి సంబంధించి డెరివేటివ్స్ లాంచ్ చేయడానికి సెబీ అయితే అప్రూవల్ అయితే ఇచ్చింది. సో, సెన్సెక్స్ దాదాపు 30 లార్జ్ క్యాప్ కంపెనీస్‌కి సంబంధించిన ఇండెక్స్‌గా ఉంటే సెన్సెక్స్ నెక్స్ట్ 30 సెన్సెక్స్ తర్వాత వచ్చే 30 లార్జ్ క్యాప్ కంపెనీస్‌కి సంబంధించిన ఇండెక్స్‌గా ఉంది. అలాగే బీఎస్‌ఈ ఫోకస్డ్ మిడ్ క్యాప్ ఇండెక్స్. సో, టాప్ 20 మిడ్ క్యాప్ ఇండెక్స్‌తో కలిపి ఈ బీఎస్‌ఈ ఫోకస్డ్ మిడ్ క్యాప్ అయితే ఉంది. సో, ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించి డెరివేటివ్స్ లాంచ్ చేయడానికి సెబీ నుంచి వచ్చిన అప్రూవల్ వల్లే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఈరోజు చూసినట్లయితే దాదాపు 0.5% అబోవ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో, ఇక్కడ గోల్డ్ ఇప్పుడు ఇంకా పెరుగుతుందా లేదా అన్నదానికి కొందరు అనలిస్టులు అయితే వాళ్ళ టార్గెట్‌ని అయితే ఇస్తున్నారు. సో, మనం చూసినట్టయితే గోల్డ్ దాదాపు $6,000 పర్ ఔన్స్ అయితే ఈ ఇయర్ ఎండింగ్‌కి అయితే చేరొచ్చని కొన్ని బ్యాంక్స్ అయితే చెప్తున్నాయి. సో, మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ $6,000 బై ఇయర్ ఎండ్. మనం ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్న ప్రకారం గోల్డ్ అయితే $6,000 పర్ ఔన్స్ అయితే చేరొచ్చని వీళ్ళైతే బుల్లిష్‌గా అయితే ఉన్నారని చెప్తున్నారు. దాదాపు ఇయర్ ఎండ్‌కి $6,000 పర్ ఔన్స్ అయితే గోల్డ్ చేరొచ్చని చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ చూసినట్లయితే ఫెడరల్ రిజర్వ్ యొక్క లీడర్‌షిప్ అన్‌సర్టైనిటీ అలాగే యూఎస్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఇన్వెస్టర్స్ యొక్క లో అలొకేషన్ టు గోల్డ్‌గా వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్ స్టాన్లీ దాదాపు 2,500 మంది ఎంప్లాయీస్‌ని అయితే తొలగించడం జరిగింది. ఈ లే ఆఫ్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్నట్లు చెప్తున్నారు. మోర్గాన్ స్టాన్లీలో చూసినట్లయితే దాదాపు 83,000 మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఈ టోటల్ చూసినట్లయితే దాదాపు 3% ఎంప్లాయీస్ అయితే తొలగించడం జరిగింది. ఈ 3% దాదాపు 2,500 ఎంప్లాయీస్ అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ బ్యాంక్‌కి సంబంధించిన 3 సెగ్మెంట్‌లలో ఈ లే ఆఫ్స్ అయితే ఉన్నాయని. అవి చూసినట్లయితే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అలాగే ట్రేడింగ్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్. వెల్త్ మేనేజ్మెంట్ డివిజన్‌లో చూసినట్లయితే ప్రైవేట్ బ్యాంకర్స్ అలాగే సెవరల్ బ్యాక్ ఆఫీస్ రోల్స్ అయితే తొలగించడం జరిగింది. అలాగే
మోర్టగేజ్ సర్వీసెస్ ఏదైతే వెల్త్ మేనేజ్మెంట్ క్లయింట్స్‌కి మోర్టగేజ్ సర్వీసెస్ అందించి ఎంప్లాయీస్‌ని అయితే తొలగించడం జరిగింది. సో, ఇప్పుడు ఈ ల్యాబ్స్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని అయితే తొలగించలేదని చెప్తున్నారు. సో, అలాగే ఈ లే ఆఫ్స్ మెయిన్ చూసినట్లయితే బ్యాంక్ యొక్క బిజినెస్ ప్రియారిటీస్, ఆఫీస్ లొకేషన్ అడ్జస్ట్‌మెంట్ అలాగే ఇండివిడ్యువల్ ఎంప్లాయీ పెర్ఫార్మన్స్ ఆధారంగా అయితే తొలగించినట్లు చెప్తున్నారు. సో, బ్యాంకు స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ నమోదు చేసినప్పటికీ ఈ ల్యాబ్స్ ఒక రకంగా ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. సో, దీనికి మెయిన్ రీజన్ మనం ఏఐ అని చెప్పుకోవచ్చు. సో, మెనీ యూఎస్ కంపెనీస్ అయితే మనకు సో, వాళ్ళ రీస్ట్రక్చరింగ్ ఆపరేషన్స్‌లో భాగంగా ఎంప్లాయీస్‌ని అయితే తొలగించడం జరిగింది. సో, అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా దాదాపు చాలామంది ఎంప్లాయీస్ అయితే వాళ్ళ జాబ్స్ అయితే కోల్పోతున్నారు. సో, ప్రీవియస్ మనం చూసినట్లయితే పేమెంట్ కంపెనీ అయిన బ్లాక్ సో, దాదాపు 4,000 జాబ్స్ అయితే ఏఐ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తొలగించడం అయితే జరిగింది.